సినిమా అనేది ఒక క్రియేటివిటీ. సినిమా వాళ్ళు కూడా క్రియేటివిటీ. సినిమా పబ్లిసిటీ క్రియేటివిటీ. ఇదంతా క్రియేటివ్ ఫీల్డ్. వాళ్ళ తాపత్రయం వల్ల సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఏ థియేటర్లో రిలీజ్ అవుతుందో తెలియజేయడం, వాళ్ళను థియేటర్కు రప్పించడం, వాళ్ళ డబ్బులతో టికెట్లు కొనిపించడం, సినిమా వాళ్ళ జేబులు నింపుకోవడం. అది వాళ్ళ టార్గెట్. పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద సినిమాలు అయితే పబ్లిసిటీ కోసం అంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఒక ప్రెస్ మీటో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంటో, ఒక పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లాంటివి పెట్టి పబ్లిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా వచ్చింది. ఒక పాట లేదా ఒక సన్నివేశం వంటివి చిత్రీకరించి జనాల్లోకి వదిలి సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తారు. రాజమౌళి సినిమా అయితే అసలు పబ్లిసిటీయే ఉండదు. జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చిన్న సినిమాలు మాత్రం పబ్లిసిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేవు. అందుకని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సినిమాపై వివాదం సృష్టించడము, లేకపోతే సినిమా కథ నాదంటే నాదని గొడవ పెట్టుకోవడము, లేకపోతే సినిమా నటీనటుల మధ్య గొడవ సృష్టించడము, ఏదో ఒకటి చేసి జనాల్లో ఆ సినిమా పేరు మారుమోగేట్టు చేస్తారు. ఈ మధ్య ఒక చిన్న సినిమా, నిజం చెప్పాలంటే ఆ సినిమా పేరు దాదాపు మీరు విని కూడా ఉండరు. సినిమా పేరు వర్జిన్ బాయ్స్. నటీనటులు ఎవరో తెలీదు, దర్శకుడు ఎవరో తెలీదు. ఇలాంటి సినిమా హఠాత్తుగా వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు సినిమా థియేటర్లో డబ్బు వర్షం కురుస్తుందని చెప్పడం. అది థియేటర్లో ఏ మూలను కురుస్తుందో, ఎంత కురుస్తుందో అనేది సస్పెన్స్ అని, మొత్తానికైతే డబ్బు వర్షం కురుస్తుందని, ఈ అవకాశాన్ని ప్రేక్షకులు ఉపయోగించుకోవాలని పబ్లిసిటీ చేశారు. ఈ సినిమా జూలై 11వ తారీఖు విడుదలవుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బు వర్షం కోసమైనా ప్రేక్షకులు వస్తారని. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ఏ మూలనైనా పైనుంచి డబ్బు వర్షం కురుస్తుందంటే అందరూ ఆ మూలకి పరిగెత్తి తొక్కేసుకుంటారు. తొక్కిసలాట జరిగి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. తమ సినిమా పబ్లిసిటీ కోసం, తమ డబ్బుల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ప్రజల ప్రాణాలు పనంగా పెట్టడం సరైనది కాదు. అదే సినిమా యూనిట్ మొదటి 3 రోజులు సినిమా చూసిన వాళ్లకు 11 ఐఫోన్లు ఇస్తామని ప్రకటించింది. సినిమా టికెట్లను వాట్సాప్ పెట్టినట్టయితే వాటిని లాటరీ తీసి ఐఫోన్లు ఇస్తామని ప్రకటించింది. ఇది కొంతవరకు పర్లేదు, కానీ డబ్బు వర్షం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమే. సినిమా పబ్లిసిటీ కోసం, తమ డబ్బుల కోసం ఇలాంటి చిల్లర మల్లర కార్యక్రమాలు చేసి ప్రాణాలతో చెలగాటమాడకండి.